ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభువుల వారి నామములో మీకందరికీ శుభములు. అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదర్ బక్సింగ్ యొక్క పరిచర్య నుండి సేకరించబడిన అనుదిన ధ్యానములు. ఏప్రిల్ 12వ తారీఖు. ఈ దిన వాక్యము: ఈ దినమున యెహోవాకు ప్రతిష్ఠితముగా మనఃపూర్వకముగా ఇచ్చువారెవరైనా మీలో ఉన్నారా? 1వ దినవృత్తాంతములు 29:5. ఏప్రిల్ 1932లో నేను కెనడాలోని వాంకోవర్లో ఒక దినమున యవనస్తుల కూడికకు వెళ్ళి తిని, ఒక వ్యక్తి భారతదేశములోని క్రైస్తవ పనిని గూర్చి తెలుపుమని నన్నడిగెను. ఆ పని గురించి నాకేమీ తెలియదు గాని ఆ మిషనరీలలో లోపమునెత్తి చూపుచూ మాటలాడి తిని. నేను ఇంటికి తిరిగి వెళ్ళినప్పుడు ప్రార్థన చేయలేకపోతిని. అప్పుడు దేవుని స్వరము ఈ విధముగా నాతో చెప్పెను: నా సేవకులలో లోపములు కనిపెట్టుటకు నీవెవరవు? నా కొరకు నీవేమి చేసితివి? అప్పుడు నేను, ప్రభువా, నేను నీ సేవకు పూర్తిగా అసమర్థుడనని తలంచి తిని, అందుచేతనే నా డబ్బును నీకు అర్పించుచుంటిని గాని నీవు దాన్ని తీసుకొనుటలేదు అంటిని. అప్పుడు ప్రభువు, ఇప్పుడైనను నీవు నాకు కావలెను అనెను. అప్పుడు నేను, ప్రభువా, నేను నీకు కావలసిన యెడల నేను దేనిని ఎన్నుకొనను? నాకు ఏ షరతులు లేవు. నన్నెక్కడైనా ఉంచుము, ఎక్కడికైనా పంపుము, నేను వెళ్ళుదును. నేను నిన్ను ప్రశ్నించను. ఇది చల్లగా ఒంటరిగానున్న ప్రాంతము అని నేను నేరారోపణ చేయక ప్రశ్నించను. ఇది చల్లగా ఒంటరిగానున్న ప్రాంతము అని నేను నేరారోపణ చేయక వెళ్ళెదను అని చెప్పి తిని. దేవుని ఎదుట ఏ షరతులు పెట్టు అధికారము మనకు లేదు. దేవుడు సర్వాధికారి. ఆయనకు మనపై సర్వహక్కులు గలవు. దేవుని నిజమైన జతపనివానిగా నుండగోరినెడల ఎక్కడికైనా వెళ్ళుటకు సిద్ధముగా నుండుము. ప్రశ్నించకుండా ఆయన స్వరమునకు విధేయత చూపించుము. ప్రభువు నాతో ఇట్లు చెప్పెను: 3 షరతుల మీద నేను నిన్ను సంపూర్ణ సేవకు అంగీకరించుదును. మొట్టమొదటిగా, పంజాబ్లోని నీ ఆస్తి అంతటి మీద హక్కును వదులుకొనుము. నీ అవసరతల గురించి ఎవరికీ తెలియనీయకుము. ఎవరి యొద్ద జీతము పుచ్చుకొనకుము. రెండవదిగా, ఏ సంస్థలో చేరకుము. నేను పంపిన విధమున అందరినీ సేవించుము. చివరిగా, నీ స్వంత ప్రణాళికలు వేసుకొనవద్దు. నీ ప్రతి అడుగున నన్నే నడిపించనిమ్ము. ప్రభువా, నేను అంగీకరించుదును అని నేను జవాబిచ్చి తిని. 1942 ఏప్రిల్ 4న నేను సంపూర్ణ సేవకు దేవుని పిలుపును అంగీకరించి తిని. ఎక్కడకు వెళ్ళవలెనో, ఏమి చేయవలెనో, ఒక మాటైనను ఎట్లు పలుకవలెనో నాకు తెలియదు. కానీ ఏమి చేయవలెనో ప్రభువునకు తెలియను. మనము దేవుని జతపని వారముగా కాగోరిన యెడల ఆయనకు సంపూర్ణ విధేయతను చూపించవలెను. అప్పుడు ఆయన మన పని ఏమో చూపించును. నా పని ఏమో తెలుసుకొనుటకు నాకు 5 సంవత్సరములు పట్టినది. ఆరంభములో కరపత్రములు మాత్రం ఇచ్చుచుంటిని. ఆ తరువాత ఆయన నన్ను నడిపించుచు త్రోవ చూపించుచూ వచ్చెను. దేవునికి వందనములు. ఇప్పుడు నేను ఆయన జతపనివాడను, పాలిభాగస్థుడను. ఆయన సాక్షిగా, ఆయన నోటి బూరగా, సేవకునిగా అయ్యడి భాగ్యమును ఆయన నాకు అనుగ్రహించెను. ఆ తరువాత నేను అనేక కఠిన అనుభవాల ద్వారా, శ్రమల ద్వారా వెళ్ళవలసి వచ్చెను. నేను వెళ్ళవలసి వచ్చిన ప్రతి శ్రమను బట్టి దేవునికి వందనములు. ఆ దినములలో నాకు నివసించుటకు గృహము లేదు. నా తరువాతి భోజనం ఎక్కడ నుండి వచ్చెనో నాకు తెలియదు. దేవుని సేవలో అనేక మైళ్ళు నడవవలసి వచ్చేటిది గాని అవి చాలా ప్రశస్తమైన దినములు. దేవుని ఇంటిని కట్టుటలో అందరికీ పాలిభాగము కలదు. నీవెవరవైనను సరే, బుద్ధిహీనుడవు, బలహీనుడవు, చెమిటివాడవు, మూగవాడవైనను నీవు ఇష్టపడిన యెడల ఆయన నిన్ను ఉపయోగించుకొనగలడు. కానీ ఒకటి నమ్ముము, ఆయన నిన్ను తన పాలిభాగస్తునిగా నుండగోరుచున్నాడు. ఆయన నీకు అత్యధిక బహుమానం ఇచ్చును.
కొన్నిసార్లు ప్రజలు నన్ను, నీ జీతం ఎంత, నీకెవరిచ్చెదరు అని ప్రశ్నించెదరు. నా జవాబు, చాలా పెద్ద జీతము. అప్పుడు వారు 500 రూపాయలా లేక 1000 రూపాయలా అందురు. అప్పుడు నేను, కాదు, ఇంకా ఎక్కువ అందును. మరలా వారు 10,000 రూపాయలు అందురు. కాదు, ఇంకా ఎక్కువ. దేవుడు నా అవసరతలన్నింటినీ తీర్చును. అనుదినము ఆయన నాకిచ్చును. నాకు అవసరమైన దానికంటే అధికముగా ఇచ్చును అని చెప్పుదును. దేవుడు తన సేవను గురించి నీతో మాట్లాడుచున్న ఎడల ఆయనకు విధేయత చూపించుము. నీ హృదయమును కఠినపరచుకొనవద్దు. నీ బుద్ధిహీనత వైపు, బలహీనత వైపు చూచుకొనవద్దు. ఆయనకు సమర్పించుకొని ఈ విధముగా ప్రార్థించుము. ఓ దేవా, నేను నీ ద్వారా ఉపయోగింపబడగోరుచున్నాను. నాకు కూడా పరలోక ఆశీర్వాదములు కావలెను. నీవు దేవుని జతపనివాడవని నమ్మిన ఎడల నీవేమి చేయవలెనో ఆయన నీకు చూపించును. చాలామంది విశ్వాసులు కూడికలకు వచ్చెదరు, పాటలు పాడెదరు, వర్తమాన సమయంలో నిద్రపోయి కూడిక ముగియగానే వెళ్ళిపోవుదురు. అంతే. ప్రార్థన ద్వారా దేవుని పనిలో తమ పాలిభాగమేమో తెలుసుకొనగోరరు. యేసుక్రీస్తు ప్రభు శిరసత్వము క్రింద దేవుని ఇల్లు కట్టుటలో ప్రతి విశ్వాసికి పాలిభాగము కలదు. ఆ పనిని నమ్మకముగా చేయుట వలన యేసుక్రీస్తు ప్రభువులో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదములో పాలు పొందు ఆధిక్యత మనకు గలదు. కానీ మొట్టమొదట నీ పాపములు క్షమించబడినవని, నిత్యజీవ వరమును పొందితివని నిశ్చయము చేసుకొనుము. అప్పుడు మాత్రమే దేవుడు నిన్ను ఉపయోగించుకొనగలడు. నీవిచ్చు నీ డబ్బుని గాని దేనిని గాని ఆయన ముట్టడు. అందుచేత దయచేసి నీవు రక్షణ పొందని ఎడల నీ కానుకను తీసుకొని రావద్దని చెప్పుదుము. దేవుడు ఈ లేఖన భాగములను ఆశీర్వదించునుగాక. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసము ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రైజ్ ద లార్డ్.